सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति శాంతిః. మనం బృహదారణ్యకోపనిషత్తు 19వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం మైత్రేయీ బ్రాహ్మణంలో 6వ మంత్రం వరకు చూసాము. 5వ మంత్రం చాలా వివరంగా చూసాము. ఆత్మనస్తు కామాయతో పరిచయం చేసి ఆత్మజ్ఞానం పొందాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి అని మనం వేరే సందర్భాలలో చూసేదానికి ఇక్కడ ఆధారం చూసాము. ఆత్మజ్ఞానేన సర్వజ్ఞానీ భవతి సర్వజ్ఞః ఆనందం ప్రాప్నోతి అని అందులో చెప్పాడు. అంటే మొదటి ఫలం ఆనంద ప్రాప్తి, 2వ ఫలం సర్వజ్ఞుడు అవటం. ఆనంద ప్రాప్తి మనసుకి చెందిందైతే సర్వజ్ఞత్వం బుద్ధికి చెందింది. బుద్ధికి సర్వజ్ఞ జ్ఞానం కలుగుతుంది. వేదాంతాన్ని ఒక ఉరుములా పరిచయం చేశాక యాజ్ఞవల్క్యుడు అసలు బోధను 6వ మంత్రం నుంచి మొదలు పెడతాడు. ఈ బ్రాహ్మణంలో ప్రతి మంత్రము ముఖ్యమే. ఇందులో ఈ మంత్రం మరీ ముఖ్యం. ఎందువలనంటే ఈ మంత్రం ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని కూడా ఖండిస్తుంది. ఈ మంత్రం శ్రవణాన్ని సూచిస్తుంది. ఇందులో అంత ముందు చెప్పిన సర్వాత్మ భావనను వివరిస్తుంది. ఉన్నదంతా నేనే, నాకు భిన్నంగా ఏదీ లేదు అనే భావనే నేను పరిపూర్ణుడను, నేను అనంతుడను అని గ్రహించేలా చేస్తుంది. ఇది ఈ బోధ సారాంశం. ఈ సర్వాత్మ భావన కలగకపోతే మన నష్టపోయేదేమిటో కూడా సూచిస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఈ మంత్రం ఇదగుం సర్వం యదయమాత్మ పదంతో ముగిసింది. దాని విశ్లేషణ చూసామంత ముందు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మంత్రం కాబట్టి. ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఈ పదాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అటువంటి వాక్యాన్ని వ్యాకరణంలో సమానాధికరణ్యం అంటారు. అంటే పదాలన్నీ సమానంగా ఉన్నాయి అని అర్థం. అధికరణం అంటే ఆబ్జెక్ట్. సో సమాన అధికరణం అంటే ఒకటే ఆబ్జెక్ట్ గురించి ఈ పదాలన్నీ వివరిస్తున్నాయి అని అర్థం. దశరథ పుత్ర సీతాపతి లక్ష్మణ భ్రాత రామ. ఈ వాక్యంలో 3 పదాలు రామునికే వర్తిస్తాయి. ఈ సమానాధికరణ్యంలో విభక్తులు ఉండవు. అంటే కిం కున్ యొక్క లోన్ లోపల ఇటువంటి పదాలేవి ఉండవు. శాస్త్రం జగత్తు బ్రహ్మ అంటుంది. ఈ సమానాధికరణ్యంలో 4 రకాల వాక్యాలున్నాయి. ఒక్కొక్కటి చూస్తే మొదటిది విశేషణ విశేషభావే సమానాధికరణ్యం. దీనికి శాస్త్రం ఇచ్చే ఉదాహరణ నీలం ఉత్పలం, అంటే నీలి రంగులో ఉన్న కలువ పువ్వు. ఈ విశేషణం నామవాచకం 2 ఒకే విభక్తికి చెందుతాయి. 2 ఐక్య సమానాధికరణ్యం. 2 పదాలు ఒకే ఆబ్జెక్ట్ గురించి మాట్లాడితే అది ఐక్య సమానాధికరణ్యం. విష్ణు సహస్రనామం దానికి ఉదాహరణ. అన్ని పదాలు విష్ణు గురించే మాట్లాడతాయి. శాస్త్రం ఇచ్చే ఉదాహరణ సోయం దేవదత్త, అతడే దేవదత్తుడు, దేవదత్తుడే అతడు. మహావాక్యాలన్నీ ఈ ఐక్య సమానాధికరణ్యంలోకి వస్తాయి. 3 ఉపాసనాయాం సమానాధికరణ్యం. 2 పదాలు ఒకే విభక్తికి చెందుతాయి. శాస్త్రం ఇచ్చే ఉదాహరణ పురుష అగ్ని. పురుషుడు అగ్నిలో లేడు, అగ్నికి చెందడు, అగ్ని మీద లేడు, అగ్ని కింద లేడు. అయితే పురుష అగ్ని అంటే ఏమిటి? పురుషుణ్ణి అగ్నిగా భావించి ఉపాసన చేయాలి.
4 బాధాయాం సమానాధికరణ్యం. పొరపాటుగా చూసిన వస్తువును సరి అయిన వస్తువుతో మార్చటం. దీనికి శాస్త్రం ఇచ్చే ఉదాహరణ అయం సర్పః రజ్జుః. నువ్వు చూస్తున్న పాము తాడు. ఇప్పుడు ఈ 4 రకాల సమానాధికరణ్యాలలో ఇదగుం సర్వం యదయమాత్మ వాక్యం దేనికి చెందుతుందో చూడాలి. మొదటిది విశేషణ విశేష భావే సమానాధికరణ్యం అన్నాం, నీలోత్పలం అన్నాం. కానీ జగత్తును బ్రహ్మకు విశేషణంగా చూడలేం. ఎందువల్లనంటే బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. 2 ఐక్య సమానాధికరణ్యం సోయం దేవదత్తః. బ్రహ్మ జగత్తు ఒకటే అందామా అంటే బ్రహ్మ చైతన్యం, జగత్తు జడం. అందువల్ల ఇది కూడా చెల్లదు. ఉపాసనాయాం సమానాధికరణ్యం పురుషః అగ్ని. జగత్తును బ్రహ్మ మీద ఉపాసన చెయ్యి అందామా అంటే ఉపాసన వేరు, జ్ఞానం వేరు. పురుషః అగ్నిలో పురుషుణ్ణి అగ్ని మీద ఉపాసన చేస్తాం. కానీ అది ఉపాసన అవుతుంది, ఉపాసన కర్మలోకి వస్తుంది, కర్మ వల్ల మోక్షం రాదు. అందువల్ల ఇది కూడా చెల్లదు. ఇంకా మిగిలింది బాధాయాం సమానాధికరణ్యం అయం సర్పః రజ్జుః. నువ్వు పాముగా చూస్తున్నది పాము కాదు, తాడు. అలాగే నువ్వు ప్రపంచంగా చూస్తున్నది నిజానికి ప్రపంచం కాదు, బ్రహ్మ. జగత్తు మిథ్య, దానికి స్వతంత్రంగా ఉనికి లేదు. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ, బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోతే అది జగత్తు. ఈ వాక్యాలు మర్చిపోకూడదు. అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. వేదాంత సారం దీంతో వచ్చేస్తుంది. ఈ సూత్రాన్ని ఈ మంత్రం నిరూపిస్తున్నది. వేదాంత సారం బ్రహ్మ సత్య జగన్మిథ్య. కానీ ఇంత స్పష్టంగా అది వేరే ఏ ఉపనిషత్తులోనూ దొరకదు. ఇది బృహదారణ్యకానికే చెందింది. సో సర్వాత్మ భావన అంటే సర్వం ఆత్మ ఇతి భావః. ఉన్నదంతా ఆత్మ మాత్రమే అని అర్థం. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అనే విషయం మర్చిపోకూడదు. సో సర్వాత్మ భావన అంటే సర్వ మిథ్యా దర్శనం అంటే ఉన్నదంతా ఆత్మ మాత్రమే, జగత్తు మిథ్య. ఇదగుం సర్వం యదయమాత్మ అంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. అందువల్ల దీనికి బాధాయాం సమానాధికరణ్యం సరిపోతుంది. ఇక్కడితో ఇదగుం సర్వం యదయమాత్మ విశ్లేషణ అయిపోయింది. ఇంతవరకు మనం ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు 7వ మంత్రంకి వెళ్లే ముందు మనం 7వ మంత్రం నుంచి 9వ మంత్రం వరకు ఉపోద్ఘాతం చూద్దాం. 6వ మంత్రంలో యాజ్ఞవల్క్యుడు ఆత్మ సర్వం అన్నాడు. ఆత్మజ్ఞానేన సర్వజ్ఞానం భవతి అన్నాడు. ఆత్మ సర్వం అయినప్పుడు ఆత్మజ్ఞానం పొందితే సర్వజ్ఞానం పొందుతాం. అంటే ఆత్మజ్ఞానం పొందితే ఇంకేమీ పొందనవసరం లేదు అని అర్థం. పైగా ఇదగుం సర్వం యదయమాత్మ అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత సారం వచ్చింది అని కూడా చూసాం. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే నేను, నాకు భిన్నంగా ఉన్నదంతా మిథ్య. అందువల్ల ఈ జగత్తు నన్ను బాధించలేదు. ఇంతవరకు శ్రవణ భాగం. ఇప్పుడు మనం చూడబోయే మంత్రాలు 7 నుంచి 12 వరకు మనన భాగాన్ని సూచిస్తాయి. అది ఎలాగో చూద్దాం. మొదటి అంశం ఆత్మ కారణం. ఆత్మను కారణంగా చూపిస్తున్నది ఉపనిషత్తు. ఆత్మ కారణం, జగత్తు కార్యం. సర్వం జగత్తు ఆత్మైవ ఆత్మ కార్యత్వాత్. ఆత్మ కార్యత్వాత్ అంటే ఆత్మ యొక్క కార్యం వలన ఏమిటి? జగత్తు మొత్తం ఆత్మే. ఎందువలనంటే ఉపాదాన కారణ సూత్రం మర్చిపోకూడదు. ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది. అది లేకుండా కార్యం ఉండలేదు. అది ఎలా చెప్పగలరు అంటే కుండని చూసి, కుండని చూపించి ఇందులో మట్టి ఎక్కడ ఉంది అని అడిగితే ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు అని చెప్పగలరా? కుండ అంతటా మట్టి ఉంటుంది. సర్వే ఘటాః మృదేవ మృత్ కార్యత్వాత్. ఇప్పుడే చూసిన ఉపాదాన కారణ సూత్రం.
కుండ అంతటా మట్టే ఉంది. ఎందువల్లనంటే మట్టి దానికి కారణం, కారణం కార్యం అంతటా ఉంటుంది. ఇవి స్టెప్స్. ఈ సూత్రాన్ని జగత్తు బ్రహ్మకు అన్వయించి చూస్తే బ్రహ్మ కారణం, జగత్తు కార్యం. కాబట్టి ఈ సూత్రం ప్రకారం జగత్తు అనే కార్యం అంతటా బ్రహ్మ అనే కార్యం ఉన్నాడు. ఆ విధంగా ఆత్మ కారణం. ఇది మొదటి దశ. 2 జగత్తు కార్యం. చూడండి, ఆత్మ కారణం అంటే జగత్తు కార్యం అని మనం చెప్పేస్తున్నాం, కానీ జగత్తు కార్యం అని కూడా విడిగా చూపిస్తున్నది ఉపనిషత్తు. ఆత్మ లేదా బ్రహ్మ కారణం అయితే ఈ జగత్తు మొత్తం కార్యం. అదెలా చూపిస్తామంటే కార్య నిర్వచనం ఏమిటి అంటే ఏదైతే ఒక వస్తువు నుంచి వచ్చి దానివల్ల స్థితి పొంది దానిలో లయం అవుతుందో అది కార్యం అంటారు. కుండ మట్టి విషయం ఇందాకే చూసాం. అది చూస్తే కుండ మట్టిలోంచి వచ్చింది, మట్టి వల్ల స్థితి పొందుతోంది, మట్టిలోనే లయం అవుతుంది. ఇదే సూత్రాన్ని ఇప్పుడు జగత్తుకు వర్తిస్తే జగత్తు బ్రహ్మ నుంచి వచ్చి బ్రహ్మలో స్థితి పొంది బ్రహ్మలో లయం అవుతుంది. ఆ విధంగా బ్రహ్మే సృష్టి స్థితి లయ కారణం అయ్యాడు. సృష్టి మాత్ర కారణం, నిమిత్త కారణం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుకి కారణం ఏమిటి అని అడిగితే అక్కడ 2 కారణాలు వస్తాయి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. అంటే మెటీరియల్ కాజ్ అంట ఇంగ్లీష్లో. దాని నుంచి అది తయారు చేయబడింది, రా మెటీరియల్. కానీ దాన్ని తయారు చేసింది ఎవరు? దాని నిమిత్త కారణం అంటారు, సృష్టికర్త. ఇంటెలిజెంట్ కాజ్ అంటారు ఇంగ్లీష్లో, మేకర్ అంటారు. సో ఈ సృష్టికర్త కుమ్మరి. సో ఇప్పుడు మళ్ళీ కుండ విషయం తీసుకుంటే కుమ్మరి నిమిత్త కారణం, సృష్టి కారణం. మట్టి ఉపాదాన కారణం. సృష్టి స్థితి లయ కారణం విషయానికి వస్తే ఏది సృష్టి స్థితి లయ కారణం? కుమ్మరి సృష్టి మాత్ర కారణం. కుమ్మరి సృష్టి మాత్రమే చేస్తాడు, కానీ మట్టి సృష్టి స్థితి లయ కారణం. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఉపాదాన కారణం, సృష్టి స్థితి లయ కారణం. ఆత్మను ఉపాదాన కారణంగా నిరూపిస్తే ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు అని నిరూపించగలం. ఈ విషయాన్ని తార్కికంగా ఒక్కొక్క దశగా వివరించుకొస్తున్నది ఉపనిషత్తు. 7, 8, 9 మంత్రాలు ఆత్మ స్థితి కారణం అని చూపిస్తున్నాయి. మామూలుగా సృష్టి స్థితి లయ కారణం అన్నప్పుడు ముందు సృష్టి గురించి చూస్తాం, కానీ ఇక్కడ ఉపనిషత్తు ముందు స్థితి కారణంగా వర్ణిస్తోంది. ఇంకో భాషలో చెప్పాలంటే మొత్తం జగత్తు యొక్క సారం ఆత్మ. 10వ మంత్రం సృష్టి కారణం ఆత్మ అని చెప్తే 11, 12 మంత్రాలు లయ కారణం ఆత్మ అని చూపిస్తున్నాయి. అంటే 7 నుంచి 12 మంత్రాల వరకు ఆత్మ సృష్టి స్థితి లయ కారణంగా చూపిస్తాయి. ఇంకా చెప్పాలంటే స్థితి సృష్టి లయ కారణంగా చెప్తాయి. 7, 8, 9 మంత్రాలు స్థితి కారణం అని, 10, 1 సృష్టి కారణం అని, 11, 12 లయ కారణం అని చూపించబోతున్నాయి. ఆత్మ ఉపాదాన కారణం అని తార్కికంగా చూపిస్తోంది ఉపనిషత్తు. నిజానికి ఆత్మ ఉపాదాన కారణం అని చెప్పి ఊరుకోవచ్చు, కానీ తార్కికంగా చూపిస్తుంది. అది కూడా ఎలా చూపిస్తున్నది? మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి? మట్టి లేకుండా కుండ లేదు, బంగారం లేకుండా ఆభరణాలు లేవు, చెక్క లేకుండా బల్ల లేదు. దీన్ని బట్టి ఒక సూత్రం చెప్పవచ్చు, కారణం లేకుండా కార్యం లేదు. మట్టి కుండ తీసుకుంటే మట్టి లేకుండా కుండ లేదు, అంటే మట్టి కుండ యొక్క సారం. ఇదే సూత్రాన్ని అన్వయిస్తే చైతన్యం లేకుండా జగత్తు లేదు, అంటే చైతన్యం జగత్తు యొక్క సారం. మట్టి కుండ చెప్పండి, అసలు వేదాంత సారం చెప్పలేం. అందువల్ల ఈ మట్టి కుండ విషయమే తీసుకుందాం. ఓ కుమ్మరి దగ్గర మీరు కాసేపు కూర్చుంటే మట్టి సామాన్య రూపం, ఆ మట్టి నుంచి ముందు ఒక కుండను తయారు చేస్తాడు. అదొక విశేష రూపం అయింది, లేదా విశేష వస్తువు అయింది.
దాని తర్వాత ఒక ప్రమిద చేస్తాడు, దాని తర్వాత తులసి కోట చేస్తాడు. అంటే ఎన్ని విశేష రూపాలు వచ్చాయో చూడండి. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్క మట్టి నుంచి వచ్చాయి. అదే విధంగా చైతన్యం ఒక కామన్ ఎలిమెంట్, అది సామాన్య రూపం. ఆ చైతన్యం నుంచి అనేక విశేష వస్తువులు వచ్చాయి. ముండకోపనిషత్తులో కారణ బ్రహ్మ ఏకం నిత్యం సారం సత్యం అని, కార్య జగత్తు అనేకం అనిత్యం అసారం అసత్యం అని నేర్చుకుంటాం. ఇక్కడ ఏకం అనేకం విషయం తీసుకుందాం. సో ఒకటే మట్టి నుంచి అనేక వస్తువులు వచ్చినట్టుగా, ఒకటే బంగారం నుంచి అనేక ఆభరణాలు వచ్చినట్టుగా, ఒకటే చైతన్యం నుంచి అనేక వస్తువులు వచ్చాయి. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ అంటారు మన స్వామీజీ. సో మామూలుగా మనకి ఇది ఒకటే అని చూపించడానికి ఈ ఉదాహరణలు చూస్తాం. కానీ బృహదారణ్యకోపనిషత్తు ప్రత్యేకతని మనం అడుగడుగునా చూస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా ఈ సామాన్య రూపం విశేష వస్తువు వివరించడానికి ఉపనిషత్తు 3 ఉదాహరణలు తీసుకుంది. అవి దుందుభి, శంఖం, వీణ. మనం ఎంతసేపు రూపం గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ శబ్దం గురించి చెప్తోంది ఉపనిషత్తు. ప్రతి ఉపనిషత్తులోనూ ఒకటే చెప్తే మనకి నేర్చుకోవాలని అనిపించదు. సో ఇక్కడ శబ్దం, ఇదే పదాలు మళ్ళీ అక్కడ వాడతాం. అంటే సామాన్య శబ్దం, విశేష శబ్దం, ఈ 3 శబ్దాలు కలగజేసే ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఈ మూడిటి సౌండ్స్, మూడిటిని వాడే విధానం వేరేగా ఉంటుంది. 3 రకాల వాయిద్యాలు. దుందుబి అంటే కొట్టే వాయిద్యం, శంఖం అంటే గాలి ఊదే వాయిద్యం, వీణ అంటే తీగల మీద వాయించే వాయిద్యం. ఈ మూడింటిలోనూ 2 రకాల శబ్దాలున్నాయి. అవి సామాన్య శబ్దం, విశేష శబ్దం. సామాన్య శబ్దం అంటే వాయిద్యం వాయిస్తున్నంతసేపు మోగే శబ్దం. విశేష శబ్దం అంటే అందులో వచ్చే రకరకాల శబ్దాలు, రాగాలు, హెచ్చు తగ్గుల స్థాయిలు. ఈ దుందుబి లేదా శంఖం లేదా వీణ మొట్టమొదటగా వాయించేటప్పుడు ఒక శబ్దం వస్తుంది, దాంట్లో ఏమి రాగాలు అవి ఉండవు. ఆ శబ్దాన్ని సామాన్య శబ్దం అంటారు. తర్వాత దానిలో రకరకాల మేళవింపులు చేస్తూ ఉంటారు, రకరకాల రాగాలు పలికిస్తారు, వాటిని విశేష శబ్దం అంటారు. ఇక్కడ ఉపనిషత్తు చెప్పాలనుకున్న విషయం, విశేష శబ్దం సామాన్య శబ్దానికి భిన్నంగా లేదు. అంటే సామాన్య శబ్దం లేకుండా విశేష శబ్దం లేదు. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఇలా కొడితే ఒక శబ్దం వస్తేనే దాని నుంచి మీరు రకరకాల శబ్దాలు చేయగలరు. అందులో అసలు శబ్దమే లేకపోతే ఎలా చేస్తారు? అంటే దాన్ని టెస్ట్ చేయడానికి ఏం చేస్తారు? ముందు ఇలా మీటుతారు. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటి? విశేష శబ్దాన్ని అనుభవించాలి అంటే ముందు సామాన్య శబ్దగ్రహణం ఉండాలి. ఇక్కడ మ్యూజిక్ పరంగా చెప్తున్నారు. ఒక దుందుబిని ఫస్ట్ కొడితే శబ్దం వస్తేనే దాని నుంచి రకరకాల శబ్దాలు తీసుకురాగలుగుతారు. అందువల్ల సామాన్య శబ్దాన్ని వినలేకపోతే విశేష శబ్దాన్ని కూడా వినలేం. ఉదాహరణకు వీణ కచేరీకి వెళితే కచేరీ సాగుతున్నంతసేపు తీగల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది, భిన్న రాగాలు వచ్చిపోతాయి, వాటి మీద రకరకాల సంగతులు, రకరకాల శబ్దాలు, పక్షుల కిలకిలా రావాలు అన్నీ కూడా వినిపిస్తారు. అవి ఎప్పుడు సాధ్యం? దాని మీద సామాన్య శబ్దం ఉంటేనే, ఆ తీగ రాగాలను ఇస్తూ ఉంటేనే. సో తీగల శబ్దాన్ని సామాన్య శబ్దం అంటే, రాగాలను విశేష శబ్దం అంటారు. అటువంటి వీణ కచేరీకి ఒక చెవిటివాడిని తీసుకెళ్ళి ఒక పాట విన్నాక రాగం ఎంత అద్భుతంగా ఉందో చూసావా అంటే అసలు అతనికి వినిపిస్తే కదా. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అని ఊరికేనే అనలేదు. సో దీన్ని బట్టి రెండిట్లో ఏ శబ్దం ముఖ్యం? సామాన్య శబ్దమే ముఖ్యం. ఏది ముఖ్యమైతే అది సత్యం, అది 2వ స్టెప్. అందువల్ల సామాన్య శబ్దం సత్యం, విశేష శబ్దం మిథ్య అవుతాయి. ఎందుకంటే సామాన్య శబ్దం లేకుండా విశేష శబ్దానికి విడిగా ఉనికి లేదు.
ఇదే సూత్రం చైతన్యానికి కూడా వర్తిస్తుంది. నేను 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 అని మనం ఏదైతే చెప్తామో ఆ నేను సామాన్య శబ్దం. నేను తర్వాత వేసినవన్నీ విశేష శబ్దాలు. నేను మనిషిని, నేను భర్తను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, ఇలా అనేక పదాలు వేస్తాం. అవన్నీ విశేష పదాలు. ఇక్కడ శబ్దం అనం విశేష పదాలు. అనే నేను లేకుండా నేను జగత్తుని చూడలేను. నేనుంటే కదా జగత్తుని చూడగలిగేది. అందువల్ల ఏది స్థితి కారణం? చైతన్యం ఏవ. చైతన్యం మాత్రమే స్థితి కారణం. ఈ తర్కాన్ని మనం 7, 8, 9 మంత్రాల్లో చూస్తాం. 3 మంత్రాల సారం ఒకటే, ఉదాహరణలు మాత్రం మారుతాయి. ఒక్కొక్క మంత్రంగా చూద్దాం. మంత్రం 7. ఇందులో దుందుభి ఉదాహరణ చూస్తాం. దుందుభి అంటే నగార. దుందుభిని మ్రోగించినప్పుడు దుందుభి శబ్దం సామాన్య శబ్దం, దాని నుంచి వచ్చే తారాస్థాయి మందస్వర భేదాలు విశేష శబ్దాలు. అవి సామాన్య శబ్దానికి భిన్నంగా లేవు. మంత్రం 8. 3 శబ్దాల గురించి ఉపనిషత్ చెప్తోందని చూసాం. అవి దుందుభి, శంఖం, వీణ. ఇప్పుడు మంత్రం 8లో శంఖం ఉదాహరణ చూస్తాం. అదే సూత్రం. శంఖం శబ్దం సామాన్య శబ్దం, దాని నుంచి వచ్చే స్థాయి భేదాలు విశేష శబ్దాలు. ఇప్పుడు మంత్రం 9. ఇందులో వీణ ఉదాహరణ చూస్తాం. మళ్ళీ అదే ఎక్స్ప్లెనేషన్. వీణ శబ్దం సామాన్య శబ్దం, దాని నుంచి వచ్చే ఆరోహణ అవరోహణ రాగాలు విశేష శబ్దాలు. అవి సామాన్య శబ్దం లేనిదే రాలేవు. సో ఈ 3 ఉదాహరణల్లోనూ విషయం ఒకటే. దుందుభి విశేష శబ్దానికి దుందుభి సామాన్యత్వం ఉండాలి. శంఖం విశేష శబ్దానికి శంఖం సామాన్య శబ్దం ఉండాలి. వీణ విశేష శబ్దానికి వీణ సామాన్య శబ్దం ఉండాలి. వీటి నుంచి ఒక సూత్రాన్ని చెప్పవచ్చు. ఏమిటది? విశేష శబ్దం సామాన్య శబ్దానికి భిన్నంగా ఉండలేదు. అంటే దానికి స్వతంత్రంగా ఉనికి లేదు. స్వతంత్రంగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటాం. అంటే స్వతంత్రంగా ఉనికి ఉన్నదాన్ని సత్యం అంటాం. ఈ సూత్రం ప్రకారం ఏది సత్యం ఏది మిథ్య ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సామాన్య శబ్దం సత్యం, విశేష శబ్దం మిథ్య. ఇప్పుడు జగత్తు బ్రహ్మపరంగా ఈ సామాన్య శబ్దం విశేష శబ్దాలు ఏమిటో చూద్దాం. జగత్తులో అనేక వస్తువులను చూస్తాం. నువ్వు ఏం చూసావు లిస్టు చెప్పు అంటే మనిషి ఉన్నాడు, చెట్టు ఉంది, బల్ల ఉంది, కుర్చీ ఉంది, మైకు ఉంది, ఇలా కొన్ని వాక్యాలు చెప్తాం. ఈ వాక్యాలన్నింటిలోనూ సమానంగా ఉన్న పదం ఏమిటి? ఉంది 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 ఉంది. ఉన్నాడు వాడాము. ఉన్నాడు వేరు ఉంది వేరు అనకూడదు. వస్తువుని బట్టి లేదా మనిషిని బట్టి ఉన్నాడు ఉంది పదాలు మారుతున్నాయి. కానీ అన్నింట్లోనూ సమానంగా ఉన్నది ఏంటి? ఉంది. స్వామీజీ ఇంగ్లీష్లో చెప్తుంటారు, దెర్ ఈజ్ ఎ బుక్, దెర్ ఈజ్ ఎ టేబుల్, దెర్ ఈజ్ ఎ పెన్, దెర్ ఈజ్ ఎ మ్యాన్, దెర్ ఈజ్ ఎ టెంపుల్. వీటన్నింటిలోనూ సమానంగా ఉన్నది ఏమిటి? ఈజ్ 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 ఈజ్. ఈ ఈజ్నెస్ నే ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఉంది 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 పదాన్ని ఉనికి అంటారు. ఉనికి లేని వస్తువుని మనం చూడలేం. ఉనికిని సత్తా అంటారు. అంటే సామాన్య సత్తా లేనిదే విశేష సత్తాను చూడలేం. నిర్విశేష సత్తా వల్లనే విశేష సత్తాను చూస్తున్నాం. ఏది సామాన్య సత్తా, ఏది విశేష సత్తా? ఉనికి ఉంది ఉంది అని చెప్తున్నది సామాన్య సత్తా. జగత్తులోని భిన్న వస్తువులు ఇప్పుడు లిస్టు చదివాం. మనిషి, పుస్తకం, బల్ల, కుర్చీ, ఇవన్నీ విశేష వస్తువులు. అందులోని భిన్న వస్తువులు విశేష సత్తా. మన తర్కం ప్రకారం సామాన్య సత్తా సత్యం, విశేష సత్తా మిథ్య. ఎందుకంటే స్వతంత్ర వస్తువు మీద మిథ్యా వస్తువు ఆధారపడింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఉనికి సత్యం, మనిషి మిథ్య. దీన్ని మనం
తైత్రీయోపనిషత్తులో కూడా చూస్తాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే ఉనికి, బల్ల ఉంది. అందులో రెండున్నాయి, నామరూపాలు ప్లస్ ఉనికి. కుర్చీ ఉంది, నామరూపాలు ప్లస్ ఉనికి. ఇందులో కామన్గా ఉన్నది ఏమిటి? ఉనికి. ఈ కామన్గా ఉన్నది సామాన్య సత్తా. సామాన్యం అంటే కామన్గా ఉంది, సమానంగా అన్నిట్లో ఉంది. విశేష ఉనికి ఏమిటి? ఒకటి బల్ల అయింది, ఒకటి కుర్చీ అయింది, ఇంకోటి అయింది. అందువల్ల ఏదైతే సామాన్యంగా ఉందో అది ఎప్పటికీ ఉంటుంది. ఈ వస్తువు వస్తుంది పోతుంది, కానీ ఉనికి ఉంది. ఆ విధంగా ఉనికి సత్యం, మనిషి మిథ్య. మనిషికి రాకపోకలు ఉన్నాయి. ఇదంతా సత్ పరంగా చూసాం. ఇప్పుడు చిత్ పరంగా చూడాలి. చిత్ అంటే చైతన్యం. చైతన్యాన్ని జ్ఞానం, ఎరుక అని అంటారు. ఇప్పుడు ఇందాకటి పదాలే తీసుకుని, ఇందాకేమన్నాం? మనిషి ఉన్నాడు, చెట్టు ఉంది, బల్ల ఉంది, కుర్చీ ఉంది. అన్నిట్లో సమానంగా ఉన్న పదం ఉన్నాడు లేదా ఉంది అన్నాం. ఇప్పుడు ఈ ఉంది తీసేసి జ్ఞానం అందాం. మనిషి జ్ఞానం, చెట్టు జ్ఞానం, బల్ల జ్ఞానం, కుర్చీ జ్ఞానం. మళ్ళీ ఉంది అనకూడదు, జ్ఞానం అంతవరకే. జ్ఞానం అంటే ఇక్కడ ఎరుక. సో వీటన్నింటిలోనూ సమానంగా ఉన్న పదం ఏమిటి? ఎరుక. కాగ్నిషన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ కాగ్నిషన్ వల్ల భిన్న వస్తువుల జ్ఞానం కలుగుతుంది. తర్వాత ట్రీ నాలెడ్జ్ వచ్చేసరికి పాట్ నాలెడ్జ్ పోతుంది. కానీ అన్నిట్లోనూ కామన్గా ఉన్నది ఏమిటి? నాలెడ్జ్, నాలెడ్జ్, నాలెడ్జ్. మన ఐత్రేయ ఉపనిషత్తులో చూసాం, ప్రజ్ఞానం బ్రహ్మ ఎలా తెలుసుకోవాలి అంటే, ఏదన్నా మనకు ఒక అనుభవం అవుతోంది అంటే అది రెండు అంశాల వల్ల అవుతోంది. అది సామాన్య చైతన్యం ప్లస్ వృత్తి జ్ఞానం ప్లస్ వృత్తి. మనిషి జ్ఞానం కలుగుతోంది అంటే చైతన్యం ప్లస్ మనిషి గురించిన వృత్తి. అలాగే కుండ జ్ఞానం కలుగుతోంది అంటే చైతన్యం ప్లస్ కుండ గురించిన వృత్తి. వృత్తి అంటే ఆలోచన. సో ఇప్పుడు వీటిల్లో కామన్గా ఉన్నది ఏమిటి? వృత్తి మారుతోంది, కానీ చైతన్యం ఉంటుంది. చైతన్యం సామాన్య అంశం. ఇక్కడ జ్ఞానం అంటున్నాం లేదా ఎరుక అంటున్నాం. సో వీటన్నింటిలోనూ సమానంగా ఉన్నది ఏమిటి? జ్ఞానం. దేని గురించిన జ్ఞానం అంటే వస్తువులు మారుతాయి, కానీ జ్ఞానం అనే పదం సమానంగా ఉంది. అంటే చిత్ సమానంగా ఉంది. సో నేనెవరు అంటే నేను సత్ చిత్. సో ఐయామ్ పదం తీసుకుంటే అది చిత్ ప్లస్ సత్. దాని తర్వాత ఇంకా ఏది కలిపినా అది విశేషాంశం అయిపోతుంది. సో సాధారణ జ్ఞానం, సామాన్య జ్ఞానం. విశేషంగా ఒక్కొక్క వస్తువు గురించి తెలియజేయటం విశేష జ్ఞానం. అంటే ఇప్పుడు మనిషి గురించి, కుండ గురించి, చెట్టు గురించి తెలుస్తున్న జ్ఞానం అంతా విశేష జ్ఞానం అవుతుంది. వేదాంతం సామాన్య జ్ఞానాన్ని సత్యమని, విశేష జ్ఞానాన్ని మిథ్య అని అంటున్నది. ఈ జ్ఞానాన్ని ఎరుక అంటారని ఇప్పుడే చూసాం. సో సచ్చిదాత్మక ఆత్మ ఏవ స్థితి కారణం అపి. సో ఆత్మ ఏమిటి అంటే సత్ చిత్. ఈ ఆత్మే స్థితి కారణం అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం స్థితి కారణం చూసాం. జగత్తు యొక్క స్థితి కారణం ఏమిటి? సత్ చిత్ అయిన ఆత్మ. ఈ ఆత్మను ఎక్కడ పొందుతాము? అర్థం లేని ప్రశ్న. ఇప్పుడే ఏమన్నాం? ప్రతి వస్తువు ఉంది అని చెప్పినప్పుడు ఆ ఉంది అనేది ఆత్మ, అది అన్నిట్లో సమానంగా ఉందన్నాం. జ్ఞానం గురించి వస్తే ఏ జ్ఞానం పొందినా కూడా అందులో సమానంగా ఉన్న సామాన్య జ్ఞానం ఆత్మ అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానం పొందటం ఎలా, లేదా ఆత్మ అనుభవం పొందటం ఎలా అంటే ఎక్కడ పొందలేవు అని అడగాలి. ఒక ఆభరణాన్ని చేతిలో పట్టుకుని నాకు బంగారం ఎక్కడుందో చూడాలని ఉంది అని అడిగితే ఎంత అర్థం లేని ప్రశ్న. కుండని చేతిలో పెట్టుకుని నాకు మట్టి చూడాలని ఉంది అంటే ఎంత అర్థం లేని ప్రశ్న. అలా ప్రతి అనుభవం పొందుతూ కూడా మళ్ళీ నాకు ఆత్మ అనుభవం పొందాలని ఉంది అంటే అది అర్థం లేని ప్రశ్న. ఎందువలనంటే ప్రతి విశేష అనుభవం వెనుక సామాన్య అనుభవం ఉంది. ప్రతిబోధ విదితం మతం అని అక్షర లక్షల విలువ చేసే వాక్యం కేనోపనిషత్తులో వస్తుంది. మీకు ఏ అనుభవం అవుతున్నా అంటే జ్ఞానం వల్ల కలిగే అనుభవం, ఏ జ్ఞానం కలుగుతున్నా అది
ఆత్మ వల్లనే అవుతుంది. అలాంటప్పుడు సామాన్య అనుభవం అయిన ఆత్మ అనుభవం ఎక్కడ పొందుతాను అనే ప్రశ్నలో అర్థం ఉందా? ఆత్మ స్వయం ప్రకాశం, ఎప్పటికీ ఆత్మ అనుభవం ఉంటుంది. ఇంకా మాట్లాడాలంటే ఆత్మ లేకుండా దేనిని అనుభవించలేరు. కానీ వచ్చిన చిక్కేమిటంటే అంతా వింటారు, నాకు బాగా అర్థమైంది వేదాంతం అంటారు, కానీ వస్తుంది. ఆ కానీలోనే వచ్చింది చిక్కంతా. నాకు ఆత్మ అనుభవం కలగటం లేదు, లేదా నాకు ఆత్మ సాక్షాత్కారం కలగటం లేదు, నేను సమాధిలోకి వెళ్ళి ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటారు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, సమాధిలో పొందేది సామాన్య అనుభవం కాదు, అది విశేష అనుభవం. విశేష అనుభవం మిథ్య అని ఇప్పుడే చూసాం. ప్రతి ఒక్క విశేష అనుభవము మిథ్య అని ఇప్పుడే చూసాం. ఎందువల్లంటే దాని వెనుక ఒక సామాన్య అంశం ఉండాలి. ఉపనిషత్తు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా అన్నీ విని అంతా బాగా అర్థమైంది, కానీ ఆత్మను విశేష అనుభవంగా అనుభవించాలి అంటే ఏం చేయాలి అని ప్రశ్నిస్తారు కొంతమంది. అంటే ఇంకా సరిగా అర్థం కాలేదు, శ్రవణ ఇంకా చేయాలి అని దాని అర్థం. మననం అంటే నిస్సంశయ జ్ఞానం పొందాలి, ఇంక అందులో సందేహానికి తావు ఉండకూడదు. ఇది మననం భాగం అని చూసాం. ఆత్మ 3 అవస్థల్లోనూ ఉంది. అవస్థాత్రే సాక్షి చైతన్యం ఆత్మ అని మాండూక్య ఉపనిషత్తులో ఉంటుంది. తురియ 4వ పాదంగా వర్ణిస్తాం ఆత్మని, చతుష్పాద ఆత్మ అని వస్తుంది అక్కడ. చతుష్పాద ఆత్మలో 4 పాదాలేంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ అనకూడదు, తురీయ ఆత్మ. ఈ తురీయ ఆత్మ 3 అవస్థల్లోనూ తిరుగుతుంది. అందువల్ల ఆత్మ అవస్థాత్రయ సాక్షి చైతన్యం, అది విశేష అనుభవాలకు కారణమైన సామాన్య ఎరుక. ఆత్మ వల్లనే విశేష ఎరుక కలుగుతున్నది. ఈ విధంగా ఆత్మ ఉపాదాన కారణం, ఉపాదాన కారణ పరంగా ఆత్మ స్థితి కారణం. సో ఈ 3 మంత్రాల్లో ఆత్మ స్థితి కారణం అని చూసాం. ఇప్పుడు మంత్రం 10. ఈ మంత్రంలో ఆత్మను సృష్టి కారణంగా చూస్తాం. అంటే ఆత్మ నుంచి మొత్తం సృష్టి వచ్చింది. ఆత్మ నుంచి సృష్టి వచ్చింది అని నిరూపించడానికి ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నది ఉపనిషత్తు. ఈ బ్రాహ్మణం మొత్తం చాలా ముఖ్యమైనది అని చూసాము. నిజానికి ఈ మంత్రమే బ్రహ్మసూత్రాల్లోని 3వ సూత్రానికి ఆధారం. ఆ సూత్రం ఏంటి? శాస్త్రయోనిత్వాత్, అంటే బ్రహ్మ శాస్త్రానికి కూడా కారణం అని దాని అర్థం. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఏమిటి? తడి కట్టెలు. తడి కట్టెలను కాలిస్తే అగ్ని వస్తుంది. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తడి కట్టెల్లో ముందే ఉంది. ఆ తడి కట్టెల్లో ముందే ఉంది అంటే ఆ కట్టెకు అగ్నితత్వం ఉంది. అగ్నితో పాటు పొగ, నిప్పురవ్వలు కూడా వస్తాయి. అగ్ని రాజేస్తే పొగ వస్తుంది, నిప్పురవ్వలు కూడా వస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? తడి కట్టెలో అవ్యక్తంగా ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తాను? జగత్తు కూడా బ్రహ్మలో అవ్యక్తంగా ముందే ఉంది. అవ్యక్త దశ నుంచి వ్యక్త దశకు వచ్చింది అంతే. అందువలనే సృష్టి జరిగింది అనే పదం మిస్నామర్ అంటుంది శాస్త్రం. మనం అర్థం చేసుకోవడానికి ఆ పదం మొదట్లో ఇంట్రొడ్యూస్ చేస్తుంది, కానీ నిజంగా సృష్టి జరగలేదు, అవ్యక్తం నుంచి వ్యక్తం అయింది అంతే. ఇక్కడ దీనికి బెస్ట్ ఉదాహరణ ఇదిగో ఈ తడి కట్టెలు. అందులో అగ్నితత్వం ఉంది. అంటే అగ్ని, నిప్పురవ్వలు, పొగ ఇవన్నీ అందులో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఎలా అయితే అగ్ని, నిప్పురవ్వలు, పొగ బయటికి వస్తాయో అలా సమష్టి కర్మలు పండినప్పుడు ఈ జగత్తు అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తుంది. కానీ ఉపనిషత్తు స్టైలే వేరు. బ్రహ్మ నుంచి జగత్తు వచ్చింది అని అనకుండా వేదాలు వచ్చాయి అంటుంది. వేదాలు మాత్రమే వచ్చినట్టు తీసుకోకూడదు. వేదాలను ఉపలక్షణం అంటారు. ఒకటి చెప్తే మిగతావి మనం కలుపుకోవాలి, దాన్ని ఉపలక్షణం అంటారు. సో వేదాలే కాదు, మొత్తం జగత్తు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. వేదాలు వచ్చాయంటే జగత్తు వచ్చిందని మీరెలా చెప్పగలరు అని అంటే దానికి శంకర్ల వారు జవాబు చెప్తున్నారు. వేదాలు శబ్ద ప్రపంచం, లేదా నామ ప్రపంచం, లేదా
పద ప్రపంచం. ఒక పదం ఉంది అంటే దానికి ఒక పదార్థం ఉంది. మీరు ఒక వస్తువు పేరు చెప్పారు అంటే అక్కడ వస్తువు లేకుండా దాని పేరు రాదు. అందువల్ల ఒక పదం వచ్చింది అంటే అక్కడ ఒక పదార్థం ఉండి తీరుతుంది. కాబట్టి ఇక్కడ పదాలు వచ్చాయి అని చెప్తే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ పదార్థాలు కూడా వచ్చాయి అని. మీకు గుర్తుంటే మనం ప్రాణం ఉపాసన చూసినప్పుడు ప్రాణం యొక్క ఒక లక్షణం అంగిరసత్వం అని చెప్పినప్పుడు అది అర్ధ ప్రపంచానికి శబ్ద ప్రపంచానికి కూడా ఆధారం అన్నాం. ఎందువలనంటే అవి రెండు విడిగా లేవు అని అక్కడ చూపించాం. శబ్ద ప్రపంచం అంటే వేదాలను చూసాం, అదే ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇక్కడ శబ్ద ప్రపంచం వచ్చింది. శబ్ద ప్రపంచం అంటే వేదాలు వచ్చాయి. వేదాలు వచ్చాయి అంటే వేదాలు చెప్పే పదాలకు సంబంధించిన పదార్థాలు ఉన్న జగత్తు కూడా వచ్చింది అని అర్థం. నామం లేకుండా రూపం లేదు, వాక్కు లేకుండా వాక్యార్థం లేదు, శబ్దం లేకుండా శబ్దార్థం లేదు, నామం లేకుండా నామీ లేదు. అందువల్ల శబ్ద ప్రపంచం పుట్టింది అని అంటే దానితో పాటు అర్ధ ప్రపంచం కూడా పుట్టింది అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఉదాహరణకు ఆకాశం విషయం తీసుకోండి. ఆకాశ శబ్దం పుట్టింది అంటే ఆకాశం పుట్టిందనే అర్థం. అలాగే వాయువు శబ్దం పుట్టింది అంటే వాయు పదార్థం కూడా పుట్టింది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ మంత్రం సారాంశం వేదాలు ప్రపంచం కూడా ఆత్మ నుంచి పుట్టాయి. ఇంకొక అంశం కూడా ఉంది. వేదాలు ఆత్మ నుంచి పుట్టాయి అని చెప్పేటప్పుడు ఉపనిషత్తు ఇంకొక ఉదాహరణ చెప్తుంది. అదేమిటి? మనిషి శ్వాస వదిలినట్టుగా సృష్టి ఆత్మ నుంచి వచ్చింది అంటున్నది. ఈ ఉదాహరణ ద్వారా ఉపనిషత్తు రెండు ముఖ్యమైన అంశాలను మనకు తెలియజేస్తుంది. ఒకటి సునాయాసం, శ్వాస పీల్చి వదలటం మనకి తెలియకుండా అప్రయత్నంగా చేస్తాం. అది ప్రయత్నపూర్వకంగా చేయాలంటే ఇంకే పనులు చేయలేం, శ్వాస పీలుస్తూ కూర్చోవాలి. అది అప్రయత్నంగా చేస్తాం. అంటే పరమాత్మ కూడా అంత అప్రయత్నంగా ఈ సృష్టి చేశాడు. కాబట్టి పరమాత్మ అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మ కాదు, మాయా సహిత ఈశ్వరుడు అని తీసుకోవాలి. సో ఈ మాయా సహిత ఈశ్వరుడు ఈ జగత్తును అంత సునాయాసంగా సృష్టించాడు. రెండవ అంశం వృత్తాకారం. శ్వాస పీల్చడం అంటే శ్వాస పీలుస్తూ కూర్చోం, వదులుతాం కూడా. సో పీల్చడం వదలడం, ఉచ్ఛ్వాస నిశ్వాసులు ఒక వృత్తాకారంలో సాగుతాయి. అలాగే సృష్టి జరిగింది అంటే సృష్టి చేసి ఊరుకోడు, లయ కూడా చేయాలి. అంటే శ్వాస పీల్చి వదలటం ఎలా ఒక వృత్తాకారంలో సాగుతుందో అలా భగవంతుడు సృష్టి లయ అంత సునాయాసంగా చేస్తున్నాడు. సృష్టి అంటే అవ్యక్త రూపంలో భగవంతునిలో ఉన్నది వ్యక్తం అవుతుందని చూసాం. సో లయ అంటే వ్యక్తమైన ప్రపంచం మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోవటం. ఈ నేపథ్యంతో ఈ మంత్రాన్ని చూద్దాం. స యథా ఆర్థైదాగ్నేహే అభ్యాహితాత్ అంటే తడి కట్టెలు ఇంధనంగా కలిగి అన్ని వైపులా మండుతున్న అగ్ని నుంచి పొగ వెలువడుతుంది. అర్థైదాగ్నేహే అంటే తడి కట్టెలతో రగల్చబడిన నిప్పు. అభ్యాహితాత్ పృథగ్ధూమా వినిశ్చరంతి అంటే దీని అర్థం బాగా మండుతున్న దాని నుంచి పొగ వెలువడుతున్నది. పొగతో పాటు మనం నిప్పు రవ్వలు మంట కూడా తీసుకోవాలి. ఏవం వా అరే మైత్రేయి మనం కలుపుకుంటాం. అదే విధంగా ఓ మైత్రేయి అస్య మహతో భూతస్య విశ్వసితం అనంత రూపమైన పరమాత్మ యొక్క నిశ్వాసమే ఇది. ఏతత్ యత్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాంగిరసః. సో అనంత రూపమైన పరమాత్మ యొక్క నిశ్వాసం నుంచి ఇదిగో ఈ 4 వేదాలు వచ్చాయి. ఆ వేదాల పేర్లు కూడా చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇక్కడ అధర్వణ వేదాన్ని అధర్వాంగిరస వేదం అంటున్నాడు. అధర్వణ వేదాన్ని అధర్వ అంగిరస వేదం అని కూడా అంటారు.
అథర్వ ఋషే కాదు, అంగిరసుడు కూడా దీన్ని అందుకున్నాడు అని దీని అర్థం. సో ముందు 4 వేదాలు వచ్చాయి అని చెప్పాడు. ఈ వేదాల్లో 2 భాగాలు ఉంటాయి. అవి బ్రాహ్మణ భాగం, మంత్ర భాగం. మంత్ర బ్రాహ్మణయోహో వేద నామధేయం, ఈ రెండింటినీ కలిపి వేదం అంటారు. మంత్ర భాగాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజిస్తారు. అవే 4 వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. బ్రాహ్మణ భాగాన్ని 8 భాగాలుగా విభజిస్తారు. అవి ఇతిహాస, పురాణం, విద్య, ఉపనిషద, శ్లోకా, సూత్రాని, అనువ్యాఖ్యానాని, వ్యాఖ్యానాని. ఆ 8 బ్రాహ్మణ భాగాలు ఇతిహాసం, పురాణం, విద్య, ఉపనిషత్తు, శ్లోకం, సూత్రం, అనువ్యాఖ్యానం, వ్యాఖ్యానం. ఒక్కొక్క పదము చూస్తే మామూలుగా ఇతిహాసం అంటే రామాయణ మహాభారతాలు, పురాణం అంటే భాగవత పురాణం, మార్కండేయ పురాణం వంటివి. కానీ ఇక్కడ ఈ అర్థాలు తీసుకోకూడదు. ఎందువల్ల? ఒక్క వేదాలే అపౌరుషేయం, వేదాలు మాత్రమే భగవంతుడి నుంచి వచ్చాయి. తక్కినవి మనుషుల నుంచి వచ్చాయి. రామాయణ మహాభారతాలు వాల్మీకి, వ్యాస మహర్షుల నుంచి వచ్చాయి. ఇక్కడ మనం భగవంతుని నుంచి వచ్చిన సృష్టి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇతిహాసం అంటే ఊర్వశి పురూరుల కథ వస్తుంది వేదాల్లో, అది అంటున్నారు శంకరాచార్యుల వారు. అలాగే పురాణం అంటే పురాణాలు కాదు, సృష్టి వాక్యాలు. ఎందుకంటే పురాణం అర్థం పూర్వం అని. పూర్వం అంటే ఎప్పుడో జరిగింది అని అర్థం. సృష్టి అందువల్ల పురాణం కిందికి వస్తుంది. విద్య అంటే మళ్ళీ మన లౌకిక విద్య కాదు, దేవజన విద్య అంటే దేవతలకు తెలిసిన అనేక లలిత కళలు. ఉపనిషత్తు, ఉపనిషత్తు అంటే ఉపనిషత్తు కాదు, రహస్యనామం అని చూసాం. ఉపనిషత్తు అనేక వాటికి అనేక రహస్యనామాలు ఇస్తుంది. అది శ్లోకం అంటే బ్రాహ్మణ భాగంలో ఇంకొక దాంట్లోంచి కొటేషన్స్ వస్తూ ఉంటాయి. తదేశ శ్లోకో భవతి అని తైత్రీయంలో ఎన్నోసార్లు చూస్తాం. సూత్రాన్ని అంటే సంగ్రహ వాక్యాలు, వేదాంత సారాన్ని చిన్న వాక్యాల్లో చెప్పడం. ఇక్కడ సూత్రాన్ని అంటే బ్రహ్మసూత్రాలు తీసుకోకూడదు, ఎందుకంటే అది కూడా పౌరుషేయం, వ్యాసాచార్యుల వారు రచించారు. ఇక్కడ మనం చెప్పేది వేదాల్లో వచ్చే సూత్రాలు. ఉదాహరణకి బ్రహ్మవిద ఆప్నోతి పరం తైత్రీయంలో వస్తుంది. ఆత్మా ఇతి ఏవ ఉపాసీత విద్యాసూత్రం అని చూసాం. సహ దేవానాం పశువు అవిద్యాసూత్రంగా చూసాం. సో ఆత్మ బ్రహ్మ ఒకటే అని జ్ఞానం పొందటం విద్యాసూత్రం. ఈశ్వరుడు వేరు, నేను వేరు అని అనుకోవటం అవిద్యాసూత్రం. ఈ 2 సూత్రాలు వేదాంత సారాన్ని చిన్న వాక్యంలో చెప్పాయి. సో సూత్రాన్ని అయింది. తర్వాత అనువ్యాఖ్యానాన్ని, అను అంటే దట్ ఫాలోస్, సూత్రభూత మంత్రాలను వివరించేది. బ్రహ్మవిద ఆప్నోతి పరం సూత్రాన్ని తర్వాత మంత్రాలు వివరిస్తాయి. అలాగే విద్యా సూత్రాన్ని వివరిస్తుంది మొత్తం 2వ అధ్యాయం. వ్యాఖ్యానాన్ని అంటే బ్రాహ్మణ భాగంలో ఉన్న మంత్రాలను వివరించడాన్ని వ్యాఖ్యాన అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ తైత్రీయం వాక్యమే బ్రహ్మవిద ఆప్నోతి పరం. ముందు సూత్రవాక్యం. మనం లౌకిక విద్య పరంగా చెప్తే ఒకటే టాపిక్లోంచి 1 మార్క్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఉన్న మార్కుల వెయిటేజ్ బట్టి దాని వివరణ ఇవ్వాలి. ఇక్కడ కూడా అలాగే తైత్రీయంలో బ్రహ్మవిద ఆప్నోతి పరం అనే దాన్ని సూత్రంగా తీసుకుంటే దాన్ని 2-3 వాక్యాలలో చెప్పింది ఉపనిషత్తు మొదట. దాన్ని అనువ్యాఖ్యానాన్ని అన్నారు. దాని తర్వాత ఈ అనువ్యాఖ్యానాన్ని ఇంకా వివరంగా చెప్పుకొచ్చింది, దాన్ని వ్యాఖ్యానాన్ని అంటారు. అంటే సూత్రాన్ని వివరించదు, సూత్రాన్ని వివరించే భాగాన్ని వివరిస్తుంది. సో బ్రాహ్మణ భాగంలో ఉన్న మంత్రాలను వివరించటాన్ని వ్యాఖ్యానాన్ని అంటారు. అనువ్యాఖ్యానాన్ని సూత్ర వివరణ చేస్తే వ్యాఖ్యానాన్ని మంత్ర వివరణ చేస్తాయి. దీన్నే శ్లోక వివరణ అని కూడా చెప్పవచ్చు. దీనికి కూడా ఈ ఉపనిషత్తులోనే మనం
చూసాం. మొదటి అధ్యాయంలోని 5వ బ్రాహ్మణాన్ని సప్తాన బ్రాహ్మణం అంటారు. ఆ సప్తాన బ్రాహ్మణంలో మొదటి 4-5 మంత్రాలు మంత్రభాగం అయితే తర్వాత వచ్చే మంత్రాలు వాటి వివరణ. ఇంకో ఉదాహరణ కూడా ఇక్కడే చెప్పవచ్చు. అందుకనే మనం బృహదారణ్యక ఉపనిషత్తు నేర్చుకుంటే వేరే ఏ ఉపనిషత్తుకు వెళ్ళనవసరం లేదు. మొదటి అధ్యాయంలోనే అసతోమ సద్గమయ అనే మంత్రం ఉంది. దానికి వివరణ ఉపనిషత్తే ఇచ్చింది. అలా మంత్ర భాగాన్ని శ్లోకం అని, వివరణ భాగాన్ని వ్యాఖ్యానం అని అంటారు. సో ఈ విధంగా చతుర్విధ మంత్ర భాగాలు అంటే చతుర్విధ వేదాలు, అష్టవిధ బ్రాహ్మణ భాగాలు సర్వం అస్య ఏవ ఏతాని సర్వాణి విశ్వసితాని. సో ఈ విధంగా ఇవన్నీ వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇవన్నీ పరమాత్మ యొక్క నిశ్వాసాలు మాత్రమే. పరమాత్మ అంటే మాయా సహిత ఈశ్వరుడు. ఎప్పుడైతే సృష్టి ప్రకరణం వస్తుందో అప్పుడే మాయ ప్రసక్తి వస్తుంది. ఇందాకే చూసాం, నిర్గుణ బ్రహ్మ సృష్టించలేడు, మాయా సహిత ఈశ్వరుడే సృష్టిస్తాడు. వేదాలను భగవంతుడు సృష్టించలేదు, అవి అవ్యక్త రూపంలో ఉన్నాయి. మనం ఊపిరి తీసుకుని వదిలేలాగా ప్రళయకాలంలో వేదం లయమవుతుంది, సృష్టి జరిగినప్పుడు వ్యక్తంలోకి వస్తుంది. ఈ విధంగా ఈశ్వరుడు శబ్ద ప్రపంచాన్ని, అర్ధ ప్రపంచాన్ని సృష్టించాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి? ఈశ్వరుడు సర్వ సృష్టి కారణం. ఇంతవరకు ఈశ్వరుని సృష్టి స్థితి కారకునిగా చూసాం. ఇప్పుడు లయకారకునిగా చూడాలి. అది 11, 12 మంత్రాల్లో చూస్తాం. ఆ మంత్రాల సారం చూద్దాం ఇప్పుడు. 11వ మంత్రం ఆత్మను లయస్థానంగా వర్ణిస్తుంది. ఏకాయతనం పదం లయస్థానాన్ని సూచిస్తుంది. అన్నీ ఒకదానిలో లయం అవుతాయి, అంటే ద్వైతం అద్వైతంగా మారుతుంది. అన్ని నదులు ఒక సముద్రంలో కలిసినట్టుగా జగత్తు మొత్తం పరమాత్మలో లయమవుతుంది. నిజానికి పరమాత్మను సముద్రం అనవచ్చు. ఈ ఉపనిషత్తులోని మొదటి బ్రాహ్మణంలో సర్వేషాం ఆపహ అని వచ్చింది. ఉన్నదంతా నీరే అని. అంటే నీరు అనేక రూపాలలో ఉంది. నదులు, సెలయేర్లు, వాన నీరు కూడా. మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రపంచాన్ని 12 భాగాల కింద విభజించింది ఉపనిషత్తు. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి. లయ క్రమబద్ధంగా ఒక పద్ధతిలో జరుగుతుంది. అందులో ఆ క్రమ పద్ధతిలోంచి మొదటి దశ మాత్రమే వర్ణించింది. తక్కినవి మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా నదులు, సెలయేర్లలో ఉండే నీరంతా సముద్రంలో లయమవుతుందో అలా విశేష వస్తువు సామాన్య వస్తువులో లయమవుతుంది అని చెప్పుకొస్తుంది ఉపనిషత్తు చాలా వివరంగా. మొదటి దశలో విశేష శబ్దాలు, విశేష వాసనలు సామాన్య శబ్దంలో, సామాన్య వాసనలో లయమవుతాయి అని చెప్పింది. అంటే విషయ వస్తువులు లయమవటం చెప్పింది, కానీ ఇంద్రియాలు లయమవటం చెప్పలేదు. అది ఎలా చెప్పిందో వచ్చే క్లాసులో వివరంగా చూద్దాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.